కోటంరెడ్డి వైష్ణవి గారు మీకు ముందుగా HN9 టీవీ తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు నెల్లూరు రూరల్ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్కారం, HN9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వినాయక చవితి పర్వదినం సందర్భంగా నెల్లూరు లంబోదర సెంటర్ లో ఉండేటువంటి త్రిశూర్ గణపతి దగ్గర ఈరోజు 108 మంది దంపతులచే వినాయకుడి పూజ, అదే విధంగా ఇదే రోజు నిమజ్జన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాన్ని కూడా ఒకసారి చూద్దారండి. నెల్లూరు ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ఇక్కడ లంబోదర గణేష్ సెంటర్ కి వచ్చేసి నేను మా కుటుంబ సభ్యులు ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి ఏర్పాట్లు చేశారు. దాంట్లో చక్రవర్తన్ రెడ్డి గారు గాని, మదన్ కుమార్ రెడ్డి గారు గాని, మరియు ఈ లంబోదర గణేష్ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. ఆ లంబోదర గణేషుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండి వచ్చే సంవత్సరానికి మదన్ గారు గాని, చక్రి గారు కానీ, మరియు ఈ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ప్రొఫెషనల్ గా ఇంకా మంచి సక్సెస్ అయ్యి వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. త్రిశూర్ గణపతిని చూసారు కదా, ఎలా ఉంది? చాలా ఏర్పాట్లు చాలా బాగా చేశారండి. ఈ యొక్క గణేశుని లంబోదర గణేశుని యొక్క సన్నిధిలో వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి సాయంకాలం 120 మంది దంపతులతో స్వామివారికి మృణ్మయ గణపతి అంటే మట్టి గణపతి మహాగణపతిగా తత్కాలంలో సాయంకాలం అర్చన చేసి ఏకవింశతి భక్తులతో పూజ చేసి ఆ పూజ అయిన తర్వాత భక్తులందరి చేత స్వహస్తాలతో జలాలతో గంగా జలాలతో నిమజ్జనం చేసి అలాగే కథాశ్రవణం గావించాం. సమంతకోపాఖ్యానం చేసి 108 దంపతులకు కూడా వెండి డాలరు స్వామివారి యొక్క పూజా వస్తువులన్నీ కూడా కమిటీ వారే సమకూర్చారు. ఈ పూజలో పాల్గొన్న దంపతులందరూ కూడా వేదాశీర్వచనం అందించడం జరిగింది. శుభం. సో ఈ త్రిశూర్ గణపతిని చూసినప్పుడు ఏమనిపించింది? మంచి డివైన్ ఫీలింగ్ కలిగింది. చాలా కష్టపడ్డారు. ఈ కంప్లీట్ సెట్టింగ్ కానివ్వండి, ఈ అరేంజ్మెంట్స్ కానివ్వండి చాలా బాగా చేశారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇలాంటివి చాలా పెద్ద పెద్ద సిటీస్ లోనే చూస్తుంటాము, అలాంటిది మన నెల్లూరులో ఇలాంటిది చూడటం ఇదే ఫస్ట్ టైం. నేను లాస్ట్ ఇయర్ నేను రాలేదు, ఈ ఇయరే వచ్చాను నేను. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. సో మీరు కూడా పసుపు కొమ్ము కట్టారా? నేను పసుపు కొమ్ము కట్టాను. ఏం కోరుకున్నారు? ఏం లేదండి, బేసిక్ గా హెల్త్ బాగుండాలని కోరుకున్నాను అంతే. ఇక్కడ పూజ చేయడం మీకు ఎలా అనిపించింది? మా మొదటి సంవత్సరంలో 108 మంది దంపతులతో ఎక్కడైతే పూజ చేస్తాం అక్కడే నిమజ్జనం చేయడం మట్టి విగ్రహంతో ప్రారంభించారు. ఫస్ట్ సంవత్సరం కన్నా ఇప్పుడు ఇంకా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇది మన వినాయక చవితి రోజు ఇంట్లో చేసే పూజ కన్నా ఇక్కడ వచ్చి ఈ విధంగా కూర్చొని పూజ చేయడం వల్ల ఒక 100 మందితో 108 మంది జంటలతో బ్రహ్మాండంగా జరుగుతుందని మాకు ఆత్మవిశ్వాసం ఇంకా రెట్టింపుగా ఉంటుందని. కోరికలు తీరుతున్నాయి కాబట్టి కోరికలు కోరే గుంజ, కోరికలు తీరిన గుంజలని కూడా 2 పెట్టారు బయట. ఈ ట్రస్టీ జంబో కమిటీ వేసి బ్రహ్మాండంగా చేస్తున్నారు. దినదినాభివృద్ధి చెందుతుంది. వచ్చే సంవత్సరం ఇంకా మెరుగ్గా చేస్తామని కోరుకుంటున్నాం. ఈ రోజు వినాయక చవితి రోజు లంబోదర సెంటర్ లో ఇక్కడ ఈ వినాయకుడి దగ్గర పూజ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. మేము దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి వచ్చాం, కానీ ఆ గణపయ్య మాకు ఇంతటి అదృష్టాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ వినాయక చవితి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా చేతులతోనే చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది.
సామూహికంగా 108 మంది దంపతులచే వినాయకుడి పూజ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇది ఇవాల్టి మొదటి రోజు సందర్భంగా వినాయక చవితి పూజా విశేషాలు చూశారు కదండి. మళ్ళీ మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9 TV.